హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్ప్రియారిటీ దొండేటి. ఇవాళ మనం ఇంకో కొత్త రెసిపీని నేర్చుకోబోతున్నాం, కొబ్బరి చట్నీ. ఇది నేను చెప్పిన కొలతలను బట్టి కనుక మీరు చేసుకుంటే 3 to 4 days వరకు బయట ఉన్నప్పుడే స్టోర్ చేసుకు పెట్టుకోవచ్చు అండి. లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 week వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కగానే ఒక 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి చిప్పము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి. లైట్గా రోస్ట్ చేసుకొని గోల్డెన్ కలర్ లేదా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, పచ్చివాసన పోయే వరకు రోస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, గోల్డెన్ కలర్లో టర్న్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇదంతా చల్లగా అయిపోతాయండి. మనం మిగతా ప్రాసెస్ అంతా చేసేలోపు ఈ కొబ్బరి ముక్కలన్నీ చల్లగా అయిపోతాయి. ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఇలా. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఉన్నటువంటి ఆయిల్ సరిపోతుందండి. దానిలోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిరపకాయలు, ఒక 4 నుంచి 5 వరకు ఎండుమిరపకాయలని ఫ్రై చేసుకోవాలండి. ముందుగా ఎండుమిరపకాయలు వేసుకొని తర్వాత పచ్చిమిర్చిని తుంపుకొని వేసుకోవాలండి, లేదంటే పేలిపోతాయి కదా, ఫేస్ మీదకి పడిపోతాయి. 2 ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి. కారం అవుతుంది అనుకుంటారేమండి, ఏమి ఉండదు. కారం చాలా బాగుంటుంది టేస్ట్. ఎందుకంటే మనం టమాటాని తర్వాత వచ్చేసి కొబ్బరి ముక్కల్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాం కదా, ఎటువంటి మంట కారం అనేది ఉండదండి. 2 కొబ్బరి చిప్పలకైతే నేను చెప్పే కొలతలండి. అదే 1 కొబ్బరి చిప్ప అనుకోండి, ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు, 2 నుంచి 3 వరకు ఎండుమిరపకాయలు అయితే సరిపోతుందండి. మిగతా అన్నీ ఇదే క్వాంటిటీ. ఒకవేళ 1 కొబ్బరి చిప్ప అయితే కొంచెం పచ్చిమిర్చి, ఎండుమిర్చిని తగ్గించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని ప్లేట్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకోవాలి కదా, చల్లగా అయిపోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. 3 to 4 టమాటాస్ అయితే సరిపోతుందండి. ఇవి మంచిగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. కొంచెం సేపటి తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు
నిమ్మకాయ అనొచ్చు, లేదా ఒక 2-3 పించెస్ ఆఫ్ చింతపండు ముందుగా నానబెట్టుకొని యాడ్ చేసుకోవాలండి. చిన్న సైజు నిమ్మకాయ అనుకోండి, మంచి పులుపు యాడ్ అవుతుందండి దీనివల్ల. ఇప్పుడు ఈ రెండిట్లో ఉన్నటువంటి పచ్చివాసన పోయడానికి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, అడుగంటి పోతుందండి కొంచెం, ఎందుకంటే ఆయిల్ అంతా తక్కువ ఉంటుంది కదా, కలుపుకుంటూ ఉండాలి. టమాటాలో వాటర్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయండి, డ్రైగా అయిపోతుంది టమాటా. ఆయిల్ బయటకు వచ్చే వరకు వేడి చేసుకోవాలి. చూసారు కదా, ఈ టైంలో 1 ఇంచ్ వరకు అల్లం, ఒక 4-5 వెల్లుల్లి పీల్ తీసుకొని యాడ్ చేసుకోవాలండి. వీటిని బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ వరకు వీటిని కలుపుకుంటూనే ఉండాలండి. టూ 3 మినిట్స్ కలుపుకుంటూనే ఉండాలండి, అడుగంటడానికి ఛాన్స్ ఉంటుంది. అసలు వాటర్ ఆయిల్ ఏమీ ఉండదండి. ఒక 10 మినిట్స్ పాటు దీన్ని అలా వదిలేయాలి. ఆ వేడి మొత్తం చల్లగా అయిపోవాలి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలు, అలాగే తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి, ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర అన్నీ, ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత టమాటాలో ఏమేమి వేసామో గుర్తుంది కదా, టమాటా, చింతపండు, అల్లం, వెల్లుల్లిపాయలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, వీటన్నిటిని స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకుంటూ తర్వాత దీనిలోకి ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇందాక ఆల్రెడీ మనం ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసాం కదండి సాల్ట్. ఇప్పుడు ఒక 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు సరిపోనట్లయితే గ్రైండ్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని ఇంకో 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. మ్యాక్సిమం 1.5 స్పూన్ సరిపోతుంది. ఇందాక ఒక 1/2 స్పూను, 2 స్పూన్స్ సాల్ట్ వచ్చేసి సరిపోతుందండి. చూసారు కదా, మన కోకోనట్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్యాన్ తీసుకొని దాన్ని వేడి చేసుకున్న తర్వాత ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ రెసిపీకి, ఎందుకంటే వితౌట్ ఎనీ వాటర్, లిక్విడ్ ఏమీ లేకుండా రెడీ చేయాలి కదండి. అందుకోసం ఈ ఆయిల్ హీట్ అయిందా లేదా అని ఒకసారి చూసుకొని తర్వాత దీనిలోకి జీలకర్ర, మెంతులు, ఆవాలు, పచ్చిపప్పు యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను మెంతులను మిస్ అయ్యాను, మెంతులు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎక్కువ కాదండి, ఒక 4 పీసెస్ వరకు మెంతులు. మెంతుల వల్ల మంచి జీర్ణశక్తి కూడా పెరుగుతుందండి. తర్వాత వీటిని కొంచెం వేగనిచ్చి ఇందులోకి ఎండుమిరపకాయలండి ఒక 4 నుంచి 5 వరకు యాడ్ చేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు తొడియాలు తీసుకొని వేసుకోవాలండి, లేదంటే పేలిపోతాయి ఆ ఎండుమిరపకాయలు. అవి నాకు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయింది, ఫేస్ మీద పడిపోవడం.
తొడియాలు తీసామంటే ఆ ప్రాబ్లం ఏమి ఉండదండి. ఒక 4 ఎండుమిరపకాయలు, తర్వాత వెల్లుల్లి 4 నుంచి 5 పీసెస్ వరకు వెల్లుల్లి, వీటన్నిటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఉంటే సరిపోతుందండి. ఆ ఉన్న హీట్కే, ఆయిల్ హీట్కే అన్నీ మగ్గిపోతాయి. కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పచ్చడి మొత్తం యాడ్ చేసుకొని ఈ తాలింపు మొత్తం కొబ్బరి పచ్చడికి పట్టేలాగా కలుపుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్ మన ఈ రెసిపీ. నేను చెప్పినట్లుగా కనుక చేసుకున్నట్లయితే 3 నుంచి 4 రోజుల వరకు బయటే ఒక చిన్న కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 వీక్ వరకు స్టోర్ అవుతుందండి. ఇది చూస్తున్నారు కదా, ఒక స్పూన్ తీసుకొని మొత్తం అంతటికి పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియారిటీ రెండేటి. గంట సింబల్ని కూడా ఆన్ చేసి పెట్టుకునండి. నేను ఇలా పెట్టగానే వీడియో మీకు అలా వచ్చేస్తుంది నోటిఫికేషన్. చూస్తున్నారు కదా, మనం ఇందులో కాంబినేషన్ ఉప్పు మిరపకాయలు చాలా బాగుంటాయండి. కొంచెం గీ యాడ్ చేసుకొని కలిపేసి మా బాబుకు పెడతానండి. ఫస్ట్ ముద్ద ఎలా ఉందో టేస్ట్ చూసి తను మీకు చెప్తాడు. ఖచ్చితంగా మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు షేర్ చేసుకోండి కామెంట్ చేసి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఈ రెసిపీ. ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉంటుంది కదండి కొబ్బరి చిప్ప. వేస్ట్గా దాన్ని ఫ్రిడ్జ్లో అలా పడేసే బదులు ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా టేస్ట్ మీకు నచ్చుతుంది. అన్నీ ఇంట్లో ఉండేటువంటి వస్తువులే కదండి. మా బాబుకి అయితే టేస్ట్ చాలా నచ్చిందంటండి. నేను అడుగుతున్నాను, నిజంగా చెప్పు ఎలా ఉంది ఏంటి అనేసి. తను చెప్తున్నాడు, చాలా బాగుందమ్మా, చాలా టేస్టీగా వచ్చింది అని చెప్పాడు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.